ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. రొక్కెదము స్తుతించెదం పొగడెదము, రొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను ప్రతి ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. మంచిదండి, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి వాతావరణంలో చల్లదనం కొరకు ప్రార్థన చేస్తూ ఆరోగ్య నియమాల విషయాలు చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు లోకములకు వెలుగయ్యున్నారు. మరలా చెప్పుకుందామండి, మీరు లోకములకు వెలుగయ్యున్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకము అనగా లోకములో ఉన్నటువంటి తన ప్రజలను ఆయన మేపెడి గొర్రెలను, ఆయన ఇచ్చిన కుటుంబాలను, ఆయన ఇచ్చిన పిల్లల పిల్లలను
ఆయన ఆశీర్వదిస్తూ మనమందరము కూడా లోకానికి వెలుగుగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశ్యము అయి ఉంటున్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం నిజ జీవితంలో మనకన్నా పెద్ద వయస్కుల మాట విననొల్లనటువంటి పిల్లలను కోపముతో అనే మాట, నీవు మూర్ఖుడవు, నువ్వు మూర్ఖురాలవు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అంటే ఆ వ్యక్తి అప్సెట్ అవుతాడు, ఎంతో బాధపడుతూ ఉంటాడు. నేను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని అని దూషిస్తున్నారని ఎంతో వ్యధ చెందుతూ ఉంటారు. కానీ మన తండ్రి అయిన దేవుడు ఆయన మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే, మీరు చీకటిగా కాదు, మీరు వెలుగుగా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు తన బిడ్డలను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, ఎంత గొప్పగా చూస్తూ ఉన్నాడు. మీ తండ్రిని నేను లోకానికి వెలుగును, నా బిడ్డలు మీరు లోకానికి వెలుగు. అందుకని 27వ సంకీర్తన 1వ వచనంలో యెహోవా నాకు వెలుగును, జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకు వెలుగే కాదట, రెండవది ఆయన రక్షణ అయ్యి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? 2 మాటలు. 1 ఆయన వెలుగై ఉన్నాడు, 2వది రక్షణ అయ్యి ఉన్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తము బిడ్డల పట్ల 2 విధాలుగా ఉన్నది. 1 బిడ్డలు కూడా తండ్రి వెలుగును పొందుకోవాలి, 2వది తండ్రి వలన రక్షణ పొందుకోవాలి బిడ్డలు. అలాగనే 36వ కీర్తన 9వ వచనములో కూడా నీవు వెలుగు నుండియే మేము వెలుగుచున్నాం. ఆయన వెలుగు అయి ఉన్నాడని చెప్పుచున్నటువంటి ఆ మాటలు రివీల్ చేసుకుంటే, మనం వెలిగించబడటానికి కలిగిన కారణం ఏమిటంటే, మనము ఆయన వెలుగును బట్టి వెలుగు పొందుచున్నాం. మనం అందరూ క్రైస్తవ కీర్తనల పుస్తకంలో జ్యోతిగా మమ చేయమో దేవా కీర్తన పాడుకుంటూ గృహాల పండగకు సంఘ గురువు గారు ప్రార్థించి క్యాండిల్ లైట్ చేస్తే సంఘమంతా కూడా ఆ క్యాండిల్ నుండి ఒకరికి ఒకరు క్యాండిల్ లైట్ చేస్తా అంటే వెలిగిస్తూ ఉంటారు. అంటే తక్కినటువంటి క్రొవ్వొత్తులు వెలిగించబడాలి అంటే ఒక క్రొవ్వొత్తు వెలిగించాలి. ఆ వెలిగించుచున్న అలాగనే వెలిగించిన క్రొవ్వొత్తు ఎవరంటే మన దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యము అంటుంది, నీ వెలుగును పొందియే మేము వెలిగించబడుచున్నాం. ఆదికాండములో 13వ అధ్యాయంలో 9వ వచనములో నువ్వు దేవుని యొక్క వెలుగును దేవుని యొద్ద నుండి పొందుకొని నీవు వెలిగించబడితే నీ వెలుగు ఏ విధంగా ఉంటుంది అనే మాటలు తెలియజేస్తూ, నీతిమంతుల వెలుగైతే తేజరిల్లుతూ ఉంటారు. నీతిమంతుల వెలుగైతే తేజరిల్లుతుంది. మరి 2వది భక్తిహీనుల దీపము ఆరిపోతూ ఉన్నది. కారు చీకటైపోతుంది భక్తిహీనుల యొక్క జీవితం. నటనా జీవితాలు భక్తిహీనత పొందుకుంటాయి. కానీ ఎవరైతే ప్రభువునందు రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రభువు కొరకు జీవిస్తారో వారు వెలుగు ఎప్పుడు కూడా తేజరిల్లుతూనే ప్రకాశిస్తూనే ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, ముగింపుగా ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనములో అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అన్యజనులు, దేవునిని ఎరగనటువంటి జనులకు ప్రభు ఏం చేశాడు అంటే, నిన్ను నియమించాను, వారి చీకటి బ్రతుకులో వెలిగింపబడిన నీవు ప్రభు యొక్క వెలుగును నీవు ప్రసరించో చేయువాడుగా ఉండాలని అన్యజనులలో నిన్ను నేను వెలుగుగా నియమించాను. ఆరిపోయిన దీపాలన్నిటిలో కూడా దేవుడు నిన్ను వెలిగించటానికి కారణం చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులు చూడటానికి. ఇక్కడ మన జీవితాల్లో కూడా మనమును కూడా అలాగ వెలిగించబడి ఆ వెలుగు అనేక మందికి అందించి వారిని కూడా వెలుగులో నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలు, బిడ్డలు వర్ధిల్లాలి ప్రభువా. భయంకరమైన తీవ్రమైన మండుటెండల ప్రభావాలు అనేక మంది వడగాల్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది ప్రయాణాలలో ప్రాణాపాయాల్లో ఉంటున్నారు. వారందరిని తప్పించి రక్షించు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు ప్రభువా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ, యవనులు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థనా జీవితాలు, వివాహాలు, ఉద్యోగాలు, అలాగే ప్రభువా సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం, ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ నాయన మీరు అనుగ్రహించారు ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చు. గల్ఫ్లో సమాధానం కలుగుచ్చు. వ్యక్తిగతంగా ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటే దేవా ఇదిగో, ఎవరైనా ఇంకా బలహీనతగా ఉండి అనారోగ్యం ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటే, ఆర్థరైటిస్ నుండి, కాళ్ళ నొప్పుల నుండి నాయన శరీర అవయవాల్లో కలిగిన బలహీనతల నుండి విడిపించి నడిపించి రక్షించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి తోడు ఉండి సంరక్షించి కాపాడునుగాక.